ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఎంఎస్ఎంఈ విధానం ఏ సంవత్సరం ప్రకటించబడింది? సమాధానం: 2024లో ప్రకటించబడింది. ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర డ్రోన్ ఫ్రేమ్వర్క్ విధానం ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం: డ్రోన్ పరిశ్రమ అభివృద్ధి చేసి పౌర సేవలలో సాంకేతికత వినియోగాన్ని పెంపొందించడం. ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానం 2025 ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? సమాధానం: యువతలో క్రీడలు, శారీరక విద్యాభివృద్ధి మరియు క్రీడా మౌలిక సదుపాయాల బలోపేతం. ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాహ్వీర్ పథకం ఏ రంగానికి సంబంధించినది? సమాధానం: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసిన పౌరులను ప్రోత్సహించే రహదారీ భద్రత పథకం. ప్రశ్న: తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో టీఏబీ విధానం లక్ష్యం ఏమిటి? సమాధానం: ప్రజలు మరియు చిన్న వ్యాపారాలకు క్రెడిట్ సులభంగా అందేలా డేటా ఆధారిత వ్యవస్థ ఏర్పాటు. ప్రశ్న: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 విధానం ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం: రాష్ట్రాన్ని దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లడం. ప్రశ్న: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? సమాధానం: 2025లో ప్రారంభించబడ్డాయి. ప్రశ్న: ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? సమాధానం: గృహహీనులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం. ప్రశ్న: రైతు భరోసా పథకం ఎవరికోసం అమలు చేస్తున్నారు? సమాధానం: రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అమలు చేస్తున్నారు. ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర కొత్త విద్యా విధానం ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం: ప్రతి నియోజకవర్గంలో ఆధునిక విద్యా సౌకర్యాలు అభివృద్ధి చేయడం.